श्री मातापितृभ्यां नमः। श्री गुरुपादुकाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। बिजुमल्ल दर्शिनी प्रेक्षक महाशीलकी सुस्वागतम। ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేష రాశి. కుటుంబ విషయాలు, విద్య, అనుబంధాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కీలక సమాచారాన్ని అందుకుంటారు. ప్రయాణాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. 22, 23, 24 తేదీల్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థలం మార్పునకు అనుకూలంగా ఉంటుంది. సమయం బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో విద్య, ప్రకటనలు, చిట్ ఫండ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 27వ తేదీన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. హోటల్, ఆసుపత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు మీనాక్షి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. ప్రయాణాలు, చర్చలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. 22, 23, 24 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడులు, నిధుల సేకరణకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. 25, 26 తేదీల్లో స్థిర ఆస్తి, వారసత్వ విషయాలకు అనుకూలంగా ఉంటుంది. సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బకాయిలు వసూలవుతాయి. 27వ తేదీన ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. టెలివిజన్, ప్రకటనలు, క్రీడా రంగాల వారు నిదానం పాటించడం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి. పెట్టుబడులు, కమ్యూనికేషన్లు, మార్పులు, వేడుకలు, ఆర్థికపరమైన నిర్ణయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. 22, 23, 24 తేదీల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. 25, 26 తేదీల్లో ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. సెల్ ఫోన్లు, బోధన, వాహనాలు, స్టేషనరీ రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 27వ తేదీన కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. ఈ వారం మిథున రాశి వారు నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. ఉద్యోగ వ్యాపారాలు, వేడుకలు, అదనపు ఆదాయం, విద్యా విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. వైద్య, హోటల్, ఔషధ, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
25, 26 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. హోటల్, ఫార్మా, సేవా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 27వ తేదీన ఇంటర్వ్యూలలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్య, స్టేషనరీ, సెల్ ఫోన్లు, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం కర్కాటక రాశి వారు గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయడం మంచిది. సింహరాశి. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, విద్య, కమ్యూనికేషన్లు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ప్రేమానుబంధాలు బలపడతాయి. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 22, 23, 24 తేదీల్లో ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ఆడిటింగ్, సినీ, రాజకీయ రంగాల వారికి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ప్రకటనలు, క్రీడలు, విద్యారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమయం ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 27వ తేదీన ఆర్థిక వ్యవహారాలు కొంత ఆవేదన కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ వారం సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి. కుటుంబ వ్యవహారాలు, స్థిరాస్తి విషయాలు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, బదిలీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం పెద్దల వైఖరిలో మార్పును గమనిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. గౌరవ మర్యాదలను అందుకుంటారు. 22, 23, 24 తేదీల్లో ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. 25, 26 తేదీల్లో వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. 27వ తేదీన మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ నిర్ణయాలను సమీక్షించుకునేందుకు మంచి సమయం. ఈ వారం కన్యా రాశి వారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. వేడుకలు, కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం శుభవార్తను అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. 22, 23, 24 తేదీల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారు శుభవార్తను అందుకుంటారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. 25, 26 తేదీల్లో బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమావేశాలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. సమయం సహకార సంఘాలు, యూనియన్ వ్యవహారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమయం సంకల్పం నెరవేరుతుంది. 27వ తేదీన చర్చలు, ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. పెట్టుబడులు, షాపింగ్, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 22, 23, 24 తేదీల్లో ఆర్థికపరమైన వ్యూహాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బోధన, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. ఆర్థికపరమైన చర్చలు, సమావేశాలకు అనుకూలం. సంకల్పం నెరవేరుతుంది. 25, 26 తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 27వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ఆరోగ్యం, వేడుకలు, వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. 22, 23, 24 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పన్నులు, బీమా, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. సమయం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు. సంస్మరణల్లో పాల్గొంటారు. 25, 26 తేదీల్లో బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చల్లో సత్ఫలితాలను సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ప్రదర్శనలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. 27వ తేదీన పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి. వేడుకలు, పెట్టుబడులు, ఆరోగ్యం, ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. వైద్య సేవల కోసం ఖర్చులు చేస్తారు. 22, 23, 24 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. 25, 26 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి సమాచారాన్ని అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు స్వాంతన కలిగిస్తాయి. గత స్మృతులు గుర్తు చేసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. 27వ తేదీన విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ప్రయాణాలు, చర్చల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు జ్వరహర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. ఆరోగ్యం, భాగస్వామి విషయాలు, ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్, సేవా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. 25, 26 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. షేర్ మార్కెట్ లావాదేవీల్లో కొంత లాభాలు ఆర్జిస్తారు. 27వ తేదీన సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, బీమా, పన్నుల వ్యవహారాలకు అనుకూలం. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఈ వారం కుంభరాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం మంచిది.
మీనరాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇంట్లో మార్పులు చేర్పులకు అనుకూలం. పెద్దల సహకారంతో స్థిరాస్తుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి. గృహారంభ, గృహ ప్రవేశాలకు అనుకూలం. 22, 23, 24 తేదీల్లో ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పర్యటనలు, క్రీడలు, బోధన, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. 25, 26 తేదీల్లో ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యం, హోటల్, కేటరింగ్, సేవా రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. 27వ తేదీన పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. పోటీల్లో ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఈ వారం మీనరాశి వారు విష్ణుమంజర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన 12 రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.